friends, welcome back to our channel Innovative Ideas with Vinu. ఈ మినీ వ్లాగ్లో చాలా సింపుల్గా గౌరీ గణేష్ డెకరేషన్ ఎలా చేసుకున్నాను, మేము పూజ ఎలా చేసుకున్నాము, అంతేకాకుండా చాలా మినిమం డెకోర్ ఐటమ్స్తో ఇంత బాగా డెకోర్ ఎలా చేసుకోవచ్చు అని కూడా చూపించబోతున్నాను. ఇప్పుడైతే డెకోర్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. బ్యాక్ వచ్చి ప్లెయిన్ వైట్ అనుకున్నాను, పంచి ఉండింది, రెండు కలిపి ఇలా వేసాను అనమాట బ్యాక్ డ్రాప్ కి. తర్వాత ఇక్కడ ఒక స్టూల్ పెట్టేసుకున్నాను. ఈ రింగ్ మీరు చూసినట్లయితే లాస్ట్ 2 ఫెస్టివల్స్ ఇంకా ఇదే యూస్ చేస్తున్నాను. వరమహాలక్ష్మి కూడా ఇదే పెట్టాను అనమాట. సో ఇక్కడైతే ఆ రింగ్ కి పికాక్ ఫెదర్స్ అండ్ ఈ పూల హారాలతో డెకోర్ అయితే చేశాను. తర్వాత ఇక్కడైతే ముత్యాలతో హారం అయితే రెడీ చేసుకున్నాను అనమాట. మీకు చిక్కితే డైరెక్ట్ ముత్యాల హారాలే తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ముత్యాలు తీసుకొని హారాలుగా అయితే రెడీ చేసుకున్నాను. ఇక్కడ మీకు చూపించినట్లు ఇట్లా నేను 4 లైన్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇదైతే బాస్కెట్ కి టై చేసేస్తున్నాను నేను. ఇది మీరు చూడగానే అర్థమైపోయి ఉంటుంది. నేనైతే ఉయ్యాల థీమ్ అయితే చేస్తున్నాను అనమాట. నాకు చాలా ఇష్టమైంది ఉయ్యాల థీమ్ చేయాలి అని. సో ఇవైతే 4 హారాలుగా రెడీ చేసుకున్నాను అనమాట. ఇలా కట్టేశాను బాస్కెట్ కి. ఇక్కడైతే బాస్కెట్ ని ఉయ్యాలలాగా రెడీ చేసేసాను అనమాట. కానీ నాకు డౌట్ వచ్చింది, ఉయ్యాల ఊగినట్లయితే దేవుడు కూడా కదిలించినట్లు అవుతుంది కదా అని. అందుకే కింద బ్యాలెన్స్ గా స్టూల్ పెట్టాను. బాస్కెట్ లోపల కూడా బియ్యం పెడుతున్నాను అనమాట. సో అదైతే మూవ్ అవ్వకుండా ఉంటుంది. నేనైతే జస్ట్ ఇప్పుడే అనుకున్నాను చీకు రాకముందే షూట్ కంప్లీట్ చేసుకోవాలి అని. అంతలోగా వచ్చేసాడు. ఏం చేస్తాడో చీకు అంటున్నావా? ఎలా ఎవరు అక్కడ ఉండేది? చీకునా లేసి హాయ్ చెప్పేసి అప్పకు పోయి కూర్చోవాలమ్మా. గో అమ్మా హాయ్ చెప్పి ఇటు కూర్చోగమ్మా. ఓకే ఓకే డన్. చూసారా ఎంత తక్కువ మినిమం డెకోర్ ఐటమ్స్ తో ఎంత బాగా డెకోర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే బాస్కెట్ మూవ్ అవ్వకుండా బాస్కెట్ లో బియ్యం పెట్టేశాను అనమాట, కవర్. దాని తర్వాత ప్లేట్ పెట్టి ప్లేట్ లో బియ్యం పెట్టుకున్నాను. ఇక్కడైతే పీట పెట్టేస్తున్నాను అనమాట గౌరీ గణేష పెట్టడానికి. ఇప్పుడైతే పసుపుతో గౌరమ్మ చేస్తున్నాను అనమాట. అది కూడా చూసేయండి. అంతలోగా చీకుకైతే బాగా బోర్ కొడుతోంది. సో నాకు అడ్డం వస్తున్నాడు, డాన్స్ చేస్తున్నాడు, చాలా అల్లరి చేశాడు కొంచెంసేపు అయితే. సో నేను కూడా కొంచెం చీకుతో ఆటాడుకొని వాడితో పాటు డాన్స్ చేసి వాడు సాటిస్ఫై అయిన తర్వాత నన్నైతే వదిలేశాడు. ఇప్పుడైతే గౌరమ్మని చేస్తున్నాను, చూసేయండి. నేను రెగ్యులర్ గా పసుపు గౌరమ్మని ఎలా చేసుకుంటాను అనేసి నెక్స్ట్ వీడియోలో పెడతానమాట. జస్ట్ 2 to 3 minutes ఉంటుంది, మీరు అది చూడండి. నెక్స్ట్ ఇయర్ కి ఏమైనా యూజ్ అవ్వచ్చు కదా అని. నేనైతే రెగ్యులర్ గా ఇదే అచ్చుతో నేనైతే గౌరమ్మని చేస్తూ ఉంటాను. డెకోర్ మాత్రం అలంకారం మాత్రం నేను చేంజ్ చేసుకుంటూ ఉంటాను. చూసారా పసుపు గౌరమ్మ ఎంత బాగా వచ్చిందో. గౌరమ్మని రెడీ చేసేసిన తర్వాత ఆ హ్యాపీనెస్ వేరే అనమాట. నాకైతే చాలా ఇష్టం ఇలా పసుపు గౌరమ్మని చేయడం అయితే. ఇక్కడైతే డెకోర్ ఆల్మోస్ట్ అయిపోవచ్చిందనమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే కొంచెం ఎంటీగా ఉంది కదా. అక్కడైతే నెక్స్ట్ డే తమలపాకులతో డెకోర్ చేయాలనుకున్నాను. అంటే పండగ రోజే చేద్దాం అనుకున్నాను, లేదంటే వాడిపోతాయి కదా. ఇదేంటి అనుకుంటున్నారా, అమ్మవారికి జడ రెడీ చేశాను అనమాట. ఇదైతే కుషల్ ఐడియా ఇచ్చారు. నైట్ అయితే రెడీ చేశాను. మార్నింగ్ లేసి అమ్మని అడుగుదాం అనుకున్నాను బాగుందా లేదా అని. కానీ మార్నింగ్ లేసేపటికి అది మిస్సింగ్ అనమాట, కనిపించలేదు. ఇప్పుడైతే ఫైనల్ లుక్ చూపించేస్తాను, చూసేయండి. మీకైతే ఆల్రెడీ చెప్పాను కదా ఇంకా తమలపాకులు పెట్టాలి, ముందు రోజు పెడితే వాడిపోతాయని. సో ఇప్పుడైతే తమలపాకులు కూడా పెట్టేశాను అనమాట. ఫైనల్ లుక్ అయితే ఇదే. ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. మీకు నచ్చినట్లయితే కమెంట్ చేసిన తర్వాత లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. ఇక్కడైతే అమ్మవారికి ఇవ్వడానికి వాయినాలు కూడా రెడీగా ఉన్నాయి. పూజ కాల్చినవన్నీ కూడా తీసి పెట్టేశామన్నమాట. అమ్మ అయితే నైవేద్యాలు ఆల్మోస్ట్ రెడీ చేసేసారు. ఇంకా పూజ స్టార్ట్ చేయడమే ఆలస్యం అనమాట. ఇక్కడైతే పంచపలాలు పూలు అన్ని కూడా రెడీగా పెట్టేశాము. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. గౌరమ్మ పండుగ గణేష పండుగ రెండు కలిపి ఒకే వ్లాగ్ లో అయితే పెట్టేస్తున్నాను. చీకు అయితే వినాయక చవితి పండుగ రోజు వాళ్ళ పప్ప తాత పెద్దయ్యతో కలిసి చీకు కూడా పంచ కట్టుకొని రెడీ అయ్యాడనమాట పూజ కోసం. ఆ క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేస్తాను, చూసేయండి. వినాయక చవితి రోజు వీడియోస్ అయితే లాస్ట్ లో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే నేను మా అత్తగారు పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాము. నేనైతే పూజ ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేయట్లేదు అనమాట, చిన్న చిన్న క్లిప్పింగ్స్ యాడ్ చేస్తున్నాను, చూసేయండి. ఇక్కడైతే మంగళారతి తీస్తున్నాను అనమాట. మీరు కూడా మంగళారతి తీసుకోండి. యాక్చువల్లీ ఇక్కడ దీపస్తంభాలు ఉన్నాయి కదా, ప్రతిసారి ఇలానే పెడుతూ ఉంటాం కదా. ఈసారి గణేష పండగకి నేను ఒక దీపానికి చీర ఇంకొక దీపానికి పంచి కట్టాలనుకున్నాను, కానీ మిస్ అయిపోయింది, టైం లేదు. సో నెక్స్ట్ టైం అన్నా ఖచ్చితంగా ట్రై చేయాలని అయితే అనుకుంటున్నాను. ఇక్కడైతే పూజ అంతా కూడా చాలా బాగా జరిగిందనమాట. మేము అన్ని పండుగలు కూడా యూట్యూబ్ లో వీడియోస్ పెట్టుకొని పూజ చేస్తూ ఉంటాము. యాక్చువల్లీ గౌరమ్మ పండగకి చాలా సింపుల్ శారీ కట్టుకొని కుచ్చుల జడ వేసుకోవాలి అనుకున్నాను. సో శారీ అయితే నేను మా అత్తగారిది సెలెక్ట్ చేసుకున్నాను, ఎల్లో శారీ బాగుంటుంది కదా అని. కానీ దానికి పింక్ బ్లౌజ్ బాగుంటుంది అనుకున్నాను. నా దగ్గర చాలా పింక్స్ ఉన్నాయి, కానీ ఈ పింక్ మాత్రమే సెట్ అయింది అనుకున్నాను. వేసుకున్న తర్వాత చాలా హెవీగా అనిపించింది. నేను అనుకున్న లుక్ అయితే అస్సలు రాలేదన్నమాట. కానీ పర్లేదు, బానే ఉంది. ఇక్కడైతే ఆల్మోస్ట్ పూజ కంప్లీట్ అయిపోవచ్చింది అనమాట.
పూజ కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమ అర్చన కూడా చేసామన్నమాట. గడపలకి అమ్మవారికి హారతి ఎత్తడం కూడా కంప్లీట్ అయింది. ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యాలన్నీ కూడా పెట్టేశాము. నేనైతే లాస్ట్ 4-5 వీడియోస్ ఇంకా ఫెస్టివల్స్ టెంపుల్ వీడియోసే వస్తున్నాయి అనమాట. నెక్స్ట్ అయితే ఇంకొంచెం డిఫరెంట్ గా ఉండిపోతున్నాయి. చీకు వీడియోస్ కూడా రాబోతున్నాయి అనమాట. ఆ వీడియోస్ ఏవి మీరు మిస్ అవ్వకూడదు అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నేనైతే ఈ వీడియోలో చాలా మినిమం డెకోర్ ఐటమ్స్ తో ఎంత బాగా డెకోర్ చేసుకోవచ్చో చూపించాను కదా. అంతేకాకుండా నాకు తెలిసిన చిన్న చిన్న ఐడియాస్ అయితే మీకు ఇస్తాను. మీలో చాలా మందికి తెలిసిండొచ్చు, తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్తున్నాను. మనం పర్చేస్ చేసే ప్రతి డెకోర్ ఐటమ్ ఒక్కసారి కోసం కాకుండా రిపీటెడ్ గా యూజ్ చేసుకునే లాంటివి తీసుకోవాలి. ప్లస్ మనం యూజ్ చేసిన ప్రతిసారి ఒక డిఫరెంట్ గా యూనిక్ గా క్రియేట్ చేయొచ్చు అనే లాంటి ఐటమ్స్ తీసుకుంటే మన దగ్గర తక్కువ డెకోర్ ఐటమ్స్ ఉంటాయి, కానీ ప్రతిసారి అన్ని యూజ్ చేసుకోవచ్చు డిఫరెంట్ లుక్స్ తో. ఈ ఫెస్టివల్ కి యూజ్ చేసిన అన్ని ఐటమ్స్ కూడా అలా కొనిండేటివే. ఎగ్జాంపుల్ ఈ రింగ్ అయితే మనం బర్త్డే పార్టీస్ కి కానీ ఫెస్టివల్స్ కి కానీ మనం ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ ఫ్లవర్స్, ఈ బాస్కెట్స్ అన్ని కూడా అలా కొనిండేటివే అనమాట. ప్రతిసారి యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి ఫ్రూట్స్, ఒకసారి ఫ్లవర్స్, ఇంకొకసారి ఇలా దేవుని పెట్టడానికి యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ అరటి మనలు చెక్కిచ్చాం కదా, ఆ స్టాండ్ కి అయితే మనం ఫ్లవర్స్ పెడితే ఫ్లవర్ వాజ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. దీపాలు పెట్టి దీపాల స్టాండ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ రోజు అయితే చాలా ఖుషీగా ఉందన్నమాట. ఎందుకంటే ఫస్ట్ టైం ఎక్స్టెన్షన్స్ లేకుండా, సవరం లేకుండా నా ఓన్ హెయిర్ తో నేనైతే కుచ్చుల జడ వేసుకున్నాను. వేసుకోవడం అయితే బాగా వేసుకున్నాను, కానీ పూజ అంతా అయిపోయిన తర్వాత కొంచెం అయితే కింద లూజ్ అయిపోయింది. నాకైతే లాంగ్ హెయిర్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంతకు ముందు ఉండేది లాంగ్ హెయిర్, చీకు పుట్టిన తర్వాత హెయిర్ కట్ చేపించేసాను అనమాట. ఇన్ని రోజుల తర్వాత నా ఒరిజినల్ హెయిర్ తో మళ్ళీ కుచ్చుల జడ వేసుకునే ఛాన్స్ వచ్చింది. నెక్స్ట్ అయితే వినాయక చవితి క్లిప్పింగ్స్ యాడ్ చేస్తున్నాను, అవి కూడా చూసేయండి. ఇక్కడైతే చీకు ఇడ్లీ తింటున్నాడు అనమాట వినాయక చవితి రోజు. నేనైతే చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు చీకు అయితే టిఫిన్స్ తినడం అయితే నేర్చేసుకున్నాడు. చపాతి, ఇడ్లీ, దోశ ఇవన్నీ పీస్ చేసిస్తే తినేస్తూ ఉంటాడు. నాకు తినిపించే పని తప్పింది అయితే హ్యాపీగా ఉంది. ఇక్కడైతే మా బావగారు, కుషలు, మా మామగారు ముగ్గురు పూజ చేస్తున్నారు అనమాట. మధ్య మధ్యలో చీకు కూడా వెళ్ళి బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, వాళ్ళ పప్ప తాత మధ్యలో కూర్చొని పూజ చేయాలని అయితే చాలా సతాయిచ్చాడనమాట. అందుకే వాడికి కూడా ఒక చైర్ వేసి కూర్చోపెట్టేశాను. ఇక్కడ చూడండి, ఆల్రెడీ సోఫా పైన అంతా బాగా రచ్చరచ్చ చేసేసి వచ్చాడనమాట. చీకుకి పంచపాత్ర ఉద్దరినితో ఆడుకోవాలంటే చాలా ఇష్టం అనమాట. పూజ కూడా చేసుకొని ఇవ్వట్లేదు, అందుకే బయటికి పిలుచుకొచ్చేసాను. సంజయ్ ఇక్కడ ఆడ కదా ముక్కు, ఎట్లా మా ముక్కుని సంజయ్ని. చీకు సంజయ్జీ నమస్తే చేసుకున్నా. గోవింద జేజీ కప్పడప్ప స్వామి చెప్పు. దొంగ చెప్పులు చేస్తాడు చిక్కడ, దొంగ చెప్పులు చేస్తాడు. ఎవరడా ఆడ దొడ్డమ్మ వీడియోలో కనిపించేసా. ముట్టుకోదు, ముఖమంతా మంటైతుంది. అంతే గబ్బి ఫెల్ ఆయింట్మెంట్ అంతా పూసుకోండు. తర్వాత అదే రోజు సాయంకాలం అమ్మవారికి గణేషకి హారతి ఎత్తేసాము. తర్వాత అమ్మవారికి ఒడిబియ్యం కూడా కట్టేసామన్నమాట. తర్వాత గౌరమ్మ నిమజ్జనం కూడా ఇంట్లోనే చేసాము. మా ఇంట్లో మట్టి గౌరమ్మ, మట్టి గణేష పెట్టే పద్ధతి లేదు, గణేష నిమజ్జనం చేసే పద్ధతి లేదనమాట. అందుకే గౌరమ్మని మాత్రమే నిమజ్జనం అయితే చేసేసాము. ఇక్కడైతే చీకు డాన్స్ చేస్తున్నాడు అనమాట. నాకు తెలిసి 1.5 hours ఇంకా 2 hours వరకు డాన్స్ చేశాడు. అస్సలు అలసిపోలేదు అనమాట. చేస్తూనే ఉన్నాడు. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.